నల్గొండ జిల్లాలో ధరణి పోర్టల్ ముసుగులో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైసలు చేతిలో పెడితే యజమానులకు సైతం తెలియకుండా పట్టా భూములను ఇతరులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రికార్డులను తారుమారు చేసి పట్టాలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ఆరోపణలు అవాస్తవమంటున్నారు అధికారులు. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలోని చాలా తహసీల్దార్ ఆఫీసులు అక్రమాలకు అడ్డాలుగా మారాయన్న ఆరోపణలున్నాయి. పట్టా భూములను అసలు యజమానులకు తెలియకుండా వేరే వాళ్లకు పట్టా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు బాధితులు. డబ్బులు చేతిలో పడితే సాదా బైనామాలను సృష్టించి ఈజీగా భూములు పట్టాలు ఇచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ భూములను వేరే వాళ్లకి కట్టబెడుతున్నారని వాపోతున్నారు. అసలు యజమానులను ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రశ్నిస్తే కోర్టులో తేల్చుకోమని చెప్తున్నారని వాపోతున్నారు. నల్గొండ ఎంఆర్ఓ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు కొందరు భూ యజమానులు. సేల్ డీడ్ ద్వారా కొన్న తమ భూమిని వేరే వాళ్లకి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు ఓ మహిళ. తమ దగ్గర పాత పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా కొత్త పాస్బుక్ వచ్చినా అధికారులు లెక్క చేయటం లేదన్నారు. 2008లో తాను ఓ రైతు నుంచి 1 ఎకరం 10 గుంటల భూమిని కొన్నానని, ఆ ల్యాండ్ కు సంబంధించి పాత పాస్బుక్ తో పాటు కొత్త పాస్ పుస్తకం ఉన్నా అధికారులు మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఏ గారు వచ్చి సర్వే చేస్తామన్నారు. ఆర్ఏ గారు వచ్చి సర్వే చేసి ఏం సార్ రిపోర్ట్ చేశారంటే మీకు చెప్తామా, మీకు ఎంఆర్ఓ చెప్తాం, వాళ్ళు చెప్పుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాకు లేకుండా చేస్తున్నారు. ఇట్లా కొన్న భూములు కూడా వీళ్ళు చేసుకుంటే మేము ఏం చేయాలి సార్? కొన్నవి కూడా చేసుకుంటే వాళ్ళే చేసుకుంటే మరి మేము ఏం చేయాలి? కొన్న భూములు కూడా మేము ఎవరు? ఆ చేసిన దొంగ ఎట్ట చేసిండు, చేపించుకున్న దొంగ ఎట్ట చేసిండు, ఆడెట్ట చేపించుకుండు. మరి దొంగలు ఇట్లా చేపించుకుంటే మరి మేము ఏమైపోవాలి సార్? నా భర్త చచ్చి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఆయన సామంగానే ఈ భూమి ఎక్కించుకోరు. మరి అట్లా పోతే ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏమైతే సార్? మరి మరో కేసు విషయానికొస్తే బండ నర్సిరెడ్డి, బండ రవీందర్ రెడ్డి తండ్రి 1975లో కొప్పోలు చలపతి అనే వ్యక్తి దగ్గర సాదా బైనామా ద్వారా 36 కుంటల భూమి కొన్నారని చెప్పారు. అయితే చలపతిరావు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్తో కలిసి తమకు అమ్మిన భూమిలో 25 గుంటల భూమిని తమ బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు తమ భూమిని వేరే వాళ్లకు పట్టా చేసి తమను కోర్టుకు వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఎంఆర్ఓ గారు కూడా ఎలాంటి స్పందన లేకుండా సమానం చెప్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చేసి ఈ రోజు మమ్మల్ని మీరు కోర్టుకు పోయని చెప్పేసి అంటున్నారు. చేసింది వాళ్ళు, కానీ ఈ రోజు మాత్రం మమ్మల్ని కోర్టుకు పోమని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఒక న్యాయం చేయాల్సిన వాళ్ళే అధికారులే, చేసి తప్పు చేసింది వాళ్ళే, మళ్ళీ కోర్టుకు పోమని చెప్పేది కూడా అధికారులే చెప్తున్నారు. మేము ఎవరి దగ్గరికి పోయినా ఇదే స్పందన, మేము ఏం చేయలేమంటున్నారు. మరి మీరు ఏం చేయలేనప్పుడు మీరు ఎందుకు చేశారు? అది ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ఆరోపణలు కొట్టేశారు ఎంఆర్ఓ శ్రీనివాస్. ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయటంపై వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే చేశారని చెప్పారు. 13B ప్రకారం భూమి పొజిషన్లో ఉన్న వారికి పట్టా చేసినట్లు చెప్పారు ఎంఆర్ఓ. లైన్ ద్వారా చేసుకున్న తర్వాత మేము దాన్ని విచారణ చేసి స్థానికంగా ఎవరు మోకం మీద ఉన్నారన్నది విచారణ చేసి దానిపై మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మా దృష్టికి వచ్చేదంటే వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఏ మాడ్యూల్ కింద పెట్టాలనేది వాళ్ళకు సజెషన్ చేయడం జరుగుతుంది. ఆ మాడ్యూల్ కింద పెట్టిన తర్వాత నిజంగా వాళ్ళకు ఉన్న పేపర్స్ జెన్యూనా కాదన్నది ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళు జెన్యూన్ అయితే వాళ్ళకు కంపల్సరీ చేయడం జరుగుతుంది. విలువైన భూములున్న చోట్ల రెవెన్యూ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వాస్తవానికి రైతు పాస్బుక్ నుంచి భూమిని తొలగించాలన్నా, కొత్తగా నమోదు చేయాలన్నా మండల రెవెన్యూ అధికారికి తెలియకుండా జరగదు. ఒకవేళ పొరపాటుగా భూమి వేరొకరి మీదుగా రిజిస్ట్రేషన్ అయితే వారికి నోటీసు ఇచ్చి తొలగించే అధికారం ఉంటుంది. కానీ పట్టా భూములను సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.